అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32వ వచనం నుండి 15వ అధ్యాయము 1వ వచనం వరకు. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్తగాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలువెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చనా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. ఆసక్తితో ఆపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరచుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం నుండి 15వ అధ్యాయము 11వ వచనం వరకు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనబడెను.
అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న ఆ కాలం ముందు పుట్టినట్టు నాకును కనబడెను. నాకును కనపడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో నేను అపోస్తలులందరి తక్కువ వాడను. తక్కువ దేవుని సంఘమును దేవుని సంఘమును హింసించినందున హింసించినందున అపోస్తలుడనబడుటకు అపోస్తలుడనబడుట యోగ్యుడను కాను. కాను అయినను అయినను నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నాను అది అది దేవుని కృప వలననే అయ్యున్నాను. దేవుని కృప వలననే అయ్యాను. మరియు నాకు అనుగ్రహింపబడిన మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని ఆయన కృప నిష్ఫలమవలేదు కానీ వారందరికంటే వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనైననేమి నేనైననేమి వారైననేమి వారైననేమి అలాగుననే అలాగుననే మేము ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. అలాగుననే అలాగుననే మీరును విశ్వసించితిరి. మీరును విశ్వసించితిరి.